విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విదసం ఐక్య వేదిక నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. 28 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జితో కాకుండా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. గత ఏడాది నవంబర్ 15న కలెక్టర్కు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత రిటైర్డ్ జడ్జి విచారణకు నోటీసులు రావడం సరైంది కాదన్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ జరగకుండా బాధితులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విదసం నాయకులు పాల్గొన్నారు. అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ యూనివర్సిటీ అక్రమాలపై విచారణ అధికారిగా రిటైర్డ్ న్యాయమూర్తి సమ్మతం కాదు. యూనివర్సిటీ అక్రమాలపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి సమ్మతం కాదు. నియమించాలి రిటైర్డ్ న్యాయమూర్తి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని. 29 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల నియామకం 2025 నియామకంలో నియామక సూత్రాలు పాటించకుండా అక్రమ పద్ధతిలో అవినీతితో కూడుకున్నటువంటి నియామకం జరిగిందని చెప్పి పత్రికలు ఘోషించే మేము కూడా ఫిర్యాదు చేశాం. దానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు, కలెక్టర్ లిస్టు పెట్టలేదు, మెరిట్ లిస్టు పెట్టలేదు, ఆన్లైన్ లో ఏ వివరాలు ఉంచలేదు, నియామక పత్రాలు కూడా వ్యక్తిగతంగా అందించారు. ఈ లోపాలన్నింటినీ బయటపెట్టి దీని మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి 2025 నవంబర్ 17వ తేదీన పీజీఆర్ఎస్ లో మేము చేసిన ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ వారు ఒక రిటైర్డ్ జడ్జిని విచారణ కమిటీగా నియమించారు. యాక్చువల్ గా దీని మీద విచారణ కమిటీ నియమించేటువంటి బాధ్యత అధికారం గవర్నర్ది లేదా కలెక్టర్. ఇక్కడ అన్ని వేళ్లు చూపించేది యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైపు, యూనివర్సిటీ వీసీ వైపు. ఎవరైతే ఆరోపితులు ఉన్నారో వాళ్లే తమ సొంత మనిషిని ఎంచుకుని ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని విచారణాధికారిగా నియమించి మీరు వచ్చి సాక్ష్యాలు ఇమ్మని చెప్పి మాకు నోటీసు ఇచ్చారు. విచారణ వేయటం సంతోషమే, అది వేసే అర్హత రిజిస్ట్రార్కి లేదు, కలెక్టర్ గారు మాత్రమే వేయాలి. ఒకవేళ వేస్తే నిష్పాక్షమైనటువంటి విచారణ జరగాలంటే సిట్టింగ్ న్యాయమూర్తితో జరగాలి. రిటైర్డ్ న్యాయమూర్తి గారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి. కాబట్టి ఈ విచారణ రేపు 6వ తేదీన మమ్మల్ని పిలిచారు. 6వ తేదీ లోపల ఈ విచారణలో రిటైర్డ్ జడ్జి గారి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని పెట్టి విచారణ చేయాలి. నెంబర్ 1. రెండవది, వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. వాళ్ళంతా బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి కూడా వచ్చి విచారణ కమిటీ ముందు తమ గోడను వెళ్లబోసుకునేందుకు బహిరంగ విచారణ జరిపే విధంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడే కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం. ఇప్పుడు యూనివర్సిటీ వారికి కూడా మేము చెప్పదలుచుకున్నది, మీరు క్లీన్ చీట్ ఇచ్చుకోవడం కోసం మాత్రమే మీకు నచ్చిన రిటైర్డ్ జడ్జిని ఎంచుకున్నారని చెప్పి మేము అభియోగిస్తున్నాం. మీకు నిజాయితీ ఉంటే వారి స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తిని విచారించండి, నిజాలు నిఖిల్ చేస్తుంది. అప్పుడు వారి మీద చర్యలు ఏం తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంతేకాని మీకు నచ్చిన మనిషిని, మీకు అనుకూలంగా ఉన్న వారిని, రిటైర్డ్ జడ్జిని ఎంక్వైరీ వేయటాన్ని సరికాదు అని మేము తప్పుపడుతూ రిటైర్డ్ జడ్జిని మార్చి వారి స్థానంలో సిట్టింగ్ జడ్జిని చేత విచారణ జరిపించి అవకతవకలు బయట పెట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.